ఏం జరుగుతుందో ఒకసారి నువ్వే చూడు. ఎటు పోతుందిరా సమాజం? ఆ లిప్స్టిక్ ఏంది? వాడు పూసుకుని నాకు పూసినాడు, వాడు పూసుకుని నాకు పూసినాడు, వాడు పూసుకొని వాడు చెప్తాడు నువ్వు చేసే చిల్లర పనులు వాడేమో ఇంట్లో ఉన్న బుద్ధి కూడా రావడం లేదండి. వాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం మేము, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం మేము. నీ అత్త కాదు. ఎవరు అత్త? అత్త కాదు, నేను చెప్పేది వాడు ఏందో నాకు పూసినాడు. చూస్తానా అమ్మా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. Audio Jungle. बेबी शिवानी, डार्लिंग शिवानी, बेबी, ओए होए, बेबी शिवानी, रा बंगार इंटी की बोला हूँ आता आता नहीं बोला वेट చేస్తా शिवानी बेबी, बेबी यार ना बेबी कनपल है కోతిమోడా ఏంటికి వచ్చినవరా నువ్వు? సిగ్గులేదు నా కొడక, నువ్వు ఏంటి అంతా వెయిట్ చేస్తాం మనం పోదాంరా మన ఇంటికి. నువ్వు అడసద్దురా రే, ఈ చిల్లర చేతి రూపాయలు నా కొడక. అసలు ఏం పోయింది నువ్వు? నువ్వు వేడ బంగారం బాగుతున్నా చూడవాడు ఏంది గంత గప్పు గప్పు మాట్లాడతాను, అంత గప్పు చేస్తాను. నా భార్య పిలిచిపోదాం మనిషిన నా భార్యని ఏంది వాడు భార్య అంటాడు. అంటే ఏమన్నా మీరు ఇద్దరేమన్నా స్కెచ్చా? ఇద్దరేమన్నా స్కెచ్చా? వాడు పిలుస్తాడు, నేను ఏదో పెట్టుకుని గేమ్ ఆడతాను. ఏదనుంటే తేల్చేసి బయట పోయి మాట్లాడేది బయట నేను చేసి చిల్లర అవుతాం. అర్థమైంది? వాడు చేస్తాను లోపల కూర్చొని మాట్లాడుకో. సెల్ తీసుకుంటా. నువ్వు చెప్తాడు సీరియస్ గానే చెప్పి 10 నిమిషాలు పంపించేది చూడు. అర్థమైందా? వాళ్ళకి వచ్చినారనుకో లేచి చిల్లర అవుతాం. అది ఏంటంటే నలుగురు ఫ్యామిలీస్ ఉండేది. ఏమనంటే బయట పెట్టుకోండి, బైపాస్ లోనో లేదా లేదు. ఇంటి వరకు తెప్పిడం తప్పు. ఫస్ట్ ఇంటి వరకు తెప్పిడం. వాడు బేబీ అత్త పిలుస్తుంది. ఎవరు అత్త? ఎవరిని? పెళ్ళైందని కాదు ముక్కరు లక్ష్మీదేవి. ఫ్యామిలీ పాపర్ పట్టి రోడ్డుకు పడతారు. అది లక్ష్మీదేవి ఫేస్ చూడడా? దరిద్రం తాండవ మాడుతుంది. అది లక్ష్మీదేవి ఫేస్ చూడడా? దరిద్రం తాండవ మాడుతుంది. ఈ చిల్లర నాకుడు నీకెట్లా వచ్చినాడు, నువ్వు వీణెట్లా అనుకున్నావు? 10 నిమిషాలు ఏదో మాట్లాడుకుని ఏదో చేస్తే ఏమే తెలుసు. అర్థమైందా? నువ్వు బయట వచ్చినప్పుడు శివాని 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 అంటే మళ్ళీ నరికేస్తాను. మళ్ళా నువ్వు నరికే వాడు అన్నిసార్లు ఒప్పుతున్నాడు. నువ్వు బండ్లెక్కి వేరే వాళ్ళు లేదు. ఇప్పుడు కొత్తగా వాడు ఇంటికి వచ్చారు సేమి వాడేదో గుడ్డు జబ్బుడు కాకుండా చేసుకునేదని నువ్వు మొత్తం పబ్లిక్ చేస్తున్నావు. నీ ఎంత ఖర్చు పెట్టించిన నీతో? లక్ష నాకు అవసరం. నాకు ఆ బాబాయ్ అలా కూడదు నీతో కోడలే ముఖ్యమన్నా డబ్బు కంటే? మీరు సృష్టించేది కోడలు. అర్థమైంది? నేను ఇప్పటికీ సృష్టించిన నీకేమనుంటే చెప్పు, ఆ బాగా పిలుస్తున్నా. నేను ఇప్పటికీ సృష్టించిన నీకేమనుంటే చెప్పు, ఆ బాగా పిలుస్తున్నా. బ్యాడ్ చేయాలనుకునేవాడిని అయితే బయట అరుసు అని చెప్తా అంటే లోపల కూర్చొని మాట్లాడుకోండి అని నేను టైం ఇను. ఎవరు మాట్లాడటం వేసుకో. మళ్ళీ మేమినల్లా రోతంత లేదా జనాలినల్లా వేసుకో. మళ్ళీ మేమినల్లా రోతంత లేదా జనాలినల్లా. అంజలి త్వరగా ఏం జరుగుతుందో ఒకసారి నువ్వే చూడు. ఎటు పోతుందిరా సమాజం? ఆ లిప్స్టిక్ ఏంది? వాడు పూసుకుని నాకు పూసినాడు, వాడు పూసుకుని నాకు పూసినాడు, వాడు పూసుకొని వాడు చెప్తాడు నువ్వు చేసే చిల్లర పనులు వాడేమో ఇంట్లో ఉన్న బుద్ధి కూడా రావడం లేదండి. వాడు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం మేము, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతాం మేము. నీ అత్త కాదు. ఎవరు అత్త? అత్త కాదు, నేను చెప్పేది వాడు ఏందో నాకు పూసినాడు. చూస్తానా అమ్మా? చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా.
నేను చెప్పేది అవతారం అంతా నటిద్దు బయటికి రా దొరికిపోయారో ఏది ఎత్తుతారు ఏది పడిపోయింటుంది నీకు పూసావా ముద్దు పెట్టవసానా ముద్దు పెట్టవసానా లోఫర్ నాకు ముద్దు పెట్టి ముద్దు పెడతారు వాడే పెట్టి వచ్చాడు మంచం మీద దొబ్బేసేసినాడు ఎన్ని దారుణాలు సార్ సిగ్గులేదు మొగం తెచ్చి పెట్టుకున్నావు నీకు సిగ్గులేదరా నేను ఆడలు లేకోకుండా మొగలు నీకు అర్థం కారా నీకు ఒక డ్రామా కథ చూడు మా పొలంలో మేము ఉంటాము వీడు అసలు ఎప్పుడు దూరినాడు లోపలికి నువ్వు వాడు ఎప్పుడు సిగ్గులేదు వచ్చేకి నా భర్త నా భార్య నా ఇష్టము నా భర్త నా భార్య నా ఇష్టము చిల్లర నాయన భార్య కాలు ముక్కలను తన్నగా రాకూడదు నిన్నే చూసినా పెళ్లి అయిందని వదిలేసిన ఇప్పుడు లోపల బెడ్రూమ్ తెచ్చి బుద్ధులు పెట్టించుకున్నావు ఏం మనిషిరా నువ్వు బయట వ్యక్తి నువ్వు వచ్చే పక్కనుండు నీతో మాట్లాడే పని ఉంది నీదిగా తప్పు ఇంటికి పిలిపించుకొని గిళ్ళు వేసుకోవడం వీని తప్పు బా జీవితం ఈయన కొడుకు కోతిమకు మూడు చేసేదానికి నా కొడుకు కోతిమకు మూడు చేసేదానికి నేను చేసేదానికి పాప అయితే నమ్మదు ఈ బాబ ఏ చూసినా అట్లా తిరిగి నాకే వస్తుంది నువ్వు లేచి మాట్లాడితే మంచిది జరగవు పనులు జరగలేదు చచ్చిపోతున్నాడు చూడోడు పో ఏమి చిల్లర దొరుకుతున్నారు ఏంద్రా మీరు ముద్దుబడి వస్తానా మళ్ళీ ముద్దుబడి వస్తానా మళ్ళీ నేను పక్కన బయట కూర్చోపోను ఊరికే వస్తాడు మరి పంపిస్తా నటిద్దు కళ్ళు ఎదురు లోపలికి పిలిచిపోతా సిగ్గులేదురా నీకు నిజంగా అంటే చూడండి కాదు నేను ఒక మంచి నాకు నీకు తెలుసు నేను మంచోడు కాదు నువ్వు మంచోడు ఏం చేసినారు అన్ని వాళ్ళు చెప్పించినారు అన్ని వీళ్ళు చేసినారు నీకు సిగ్గులేదు చెప్పుకునే మొత్తం అంతా లోపల మాట్లాడే నేను పిలుతా లోపలికి కళ్ళలో చూసా మాట్లాడతాను అర్థమైనా అసలు వీళ్ళు వాడెప్పుడు వచ్చినాడు నువ్వేం చేస్తానో మనం పండుకున్నావో ఏమో మళ్ళీ నాకు తెలియదు నేనేమో వెనకాల మోటార్ చూస్తాను నేను చూడ వెనకాల మోటార్ చూసుకుంటా అంత లోపలే మనుషులు కనపడలే అప్పుడే వాడేవాడు వాడి అడిగారా నాయన వాడే మనిషిరా నాయన సిగ్గులేదు మోహన్ పెట్టుకున్నావు చూడు నిలుపు మళ్ళీ సిగ్గు లేకుండా చెప్తా అన్నావు నేను దయచేసి చెప్తాను అర్థం చేసుకోను అసలు నువ్వు ఎందుకు ఇట్లా తయారైనా నేను తయారు చేయగట్లే అప్పుడే మాట్లాడి కూడా రావడంలే మాట్లాడి దొరికిపోయినాడు కదా ఏం మాట్లాడాలో తెలియడంలే ఇంత మోసపోతానని ఇంత ప్రతిసారి నువ్వు మోసపోతున్నావు వాడేవో 6 మంది నువ్వు మోసం చేసినావని దిగుతున్నాడు వాడు చెప్పేది నువ్వు చెప్పినా వేసాడు అంజలి మధ్య బెడ్రూమ్ లో ఎందుకు పిలుచుకున్నావు అంటే నేను మాట్లాడేదన్నా మాట్లాడేది ఈడ కూర్చొని మాట్లాడచ్చు ఈడ కూర్చొని మాట్లాడు బయట కూర్చొని మాట్లాడు వాడేదో కలుసుకుంటా బయటికి వస్తాడు నువ్వు వస్తావు అని ఎట్లా నువ్వు ఎక్కడికి వస్తావు వస్తే చూడకూడదు మీ గుట్టు కాదా రట్ట చెప్పు ఏం చూడకూడదా పాప తెలిసిన విషయమే కదా మననే చిల్లర తెలుసు మళ్ళా మీరు అంజలి బా నువ్వు అట్లా తిరిగానా నువ్వు చెప్తాను మాట్లాడాలే ఆడ ఫస్ట్ రూమ్ లోకి వేసుకోరా అని రూమ్ లోకి వేసుకోరా నీ భాష నీ పద్ధతులే చెప్తానాయి నువ్వేంది క్యారెక్టర్ ఏంది అనేది మన ఇంటి పోదాంబా ఈడు మధ్యలో ఈడందరూ సోదన వాళ్ళ అమ్మాయి అమ్మవాడు
రే ఏం రెండు వాడంగిలోడవే నా కొంప తీసి రే ఏం రెండు వాడంగిలోడవే నా కొంప తీసి తేడా నా కొడుకు పోరా ఫస్ట్ పోయి సావురా పోయి సావు నువ్వు బయటకు వచ్చి నేను పంపిస్తా కానీ నువ్వు ఎందుకు ఈ ప్రపంచం ఎవరు దొరకలేదు ప్రపంచంలో ఏం చేయాలి నా వచ్చి ఎవరు లేదా చంటుకున్నా అందుకుంది ఇట్లా కసుకున్నాను అనుకోలే వాడు అబ్బాయి అమ్మాయి వాడు అయితే అమ్మాయిలాగా యాక్షన్ చేసి బట్టలు వేసుకుని నా బట్టలు ఒక నిమిషం నువ్వు ఏ ఇంటికాడ కాసుకున్నారంతా ఏంటికి కోడలు కోసం కుడికాలు పెట్టిస్తారా ఇట్లేకి బియ్యం పెట్టి దండిస్తారు బియ్యం కాదు పెట్టాల్సిందే అర్థమైందా వద్దు ఊరికెప్పు ఆర్తికుండా రెడీ ఉంది గుమ్మడికాయ పెట్టి ఆర్తి రెడీ ఉంటే వాడు వచ్చినాక తగలు పెడతారు రోజు ఆర్తి రెడీ ఉంటే వాడు వచ్చినాక తగలు పెడతారు రోజు బయట కూర్చో బండ్లలో ఎక్కించి నేను మాట్లాడుతూ ఉంటా బండ్లలో ఎక్కించి అలవాటు చేసింది ఎవరు వాడు పొలం లిఫ్ట్ పరిచయం చేసింది ఎవరు నీకు పరిచయం చేసి వాడే పరిచయం డ్రాప్ చేయండి యాడా ఈడ బైపాస్ మిగతా 6 మంది ఎట్లా పరిచయం మనకి ఆటోమేటిక్ గా 1 by 1 కథ చెప్పిందే కథ చెప్పి చెప్తాడు అంటే నీ గురించి తెలుసుకోకూడదు ఏం చేసినా నువ్వు ఏం చెప్పినా కూడా మధ్యలో ప్లాన్ అనుకుంటా ఊరికే ఉండాలా పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతే పెళ్లి చేసుకున్నా కూడా మళ్ళీ మన ఇంటికి వెళ్ళిపోతే చూడండి నువ్వు ఇప్పుడు వారం వచ్చిన పెళ్లి చేసుకుంటా బయటికి వెళ్ళిపోతా ఇంకా నా డ్రెస్సులు ఎత్తుకొని బయటికి వేసుకొని ఇంకా అమ్మ వానంటే తిరిగితే నువ్వు వాని సపరేట్ ఉన్నాయి డ్రెస్సులు వీడియో మన 30 నైటీలా నిన్ను గురించి 30 నైటీలో చెప్పు మొత్తం షాప్ కొనిచ్చాను అవన్నీ ఉన్నాయి నైట్లు తెచ్చి 5-6 నైట్లు కొనుక్కొచ్చేది ఇంట్లో బట్టలు తీసి పెట్టినావా పట్టు చీర కూడా ఉంది వాళ్ళే ఉంటాడు పట్టు చీరలో రేపు ఖచ్చితంగా అట్లే తెప్పుతాడు నైటీలోనే ఏదైనా నైటీలో చీరలో తెచ్చుకొని చూడండి నీకు తెలుసు నీకు ఈ విషయం నీకు గాలి గుడ్డు కూడా తెలుసు నీకు అర్థం చేసుకో నీకు చెప్పే అర్థమైందా కాపాడండి కాపాడండి చెప్పింది నువ్వు అర్థం చేసుకో కాపాడండి ఎందుకు ఇష్టపరంగానే నువ్వు లోపల పెట్టేది వారి మీద నువ్వు సీరియస్ అయినా అనుకో చూసి ఊరుకోండి మేమేం చాతగాని వాళ్ళం కాదు ఎప్పటికి ఎవరికి సంబంధం నువ్వు రాజ్యానికి సంబంధించిందిరా నువ్వు లోపల మన ముందర ఇద్దరు బాగుంటారు ఇంకా లోపలికి వెళ్ళిపోతానే వాళ్ళు ఉంటారు మా బయట గొడవపడతారు నటిస్తుందరు ఇద్దరు బాగుంటారు ఇంకా లోపలికి వెళ్ళిపోతానే వాళ్ళు ఉంటారు మా బయట గొడవపడతారు నటిస్తారు ఇప్పుడు మాట్లాడేకి ఎవరు పిలిచిపోయినారు లోపలికి నేను పిలిచిపోయాను నువ్వు పిలిచిపోయాను అది నువ్వు ఎందుకు గట్టి కలుస్తాను కాపాడండి కాపాడండి నన్ను తోసిన మిందికి ఎక్కింది చెప్పు తీసుకున్నది మిందికి ఎక్కింది నటిద్దు నకరాలు చేయద్దు నువ్వు అర్థమైందా నేను క్లియర్ కట్ గా పిక్చర్ కనిపిస్తాను అసలు ఏ పని ఆడకూర్చో ఈడ కూర్చొని మాట్లాడచ్చు కదా యా బాబు వస్తుంది ఆ బాబు వస్తే మాట్లాడితే తప్పేముంది ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ గా తెలిసిపోయేది ఎట్లా నాకు సరిపోదు అందుకని బయట పిలిచేది ఇంకెందరి ముందు ఎందుకు పిలిచేసినావు అని చెప్పి కొంచెం కోపన్నాడు అంతే ఇంకా లోపల ఏమైనా బేబీ ఇంకా బుజ్జి అని పిలుచుకోవచ్చు ఏమని పిలుస్తాడు నిన్ను చూడు బంగారం అనిపిస్తాడు నువ్వు బేబీ బంగారం అనిపిస్తాడు నువ్వు బేబీ చెప్పులే మెట్టింగా పరకతో నా కొడకనికి భర్తలో కొట్టుకూడదు బేబీ ఒకసారి లిప్స్టిక్ నువ్వు పూసుకున్నావా వాడికి వాడు నీకు పూసినా నువ్వు వాడికి పూసినావా మా అమ్మ నువ్వు కథ మాత్రం నువ్వేనా ముద్దు పెట్టావు డ్రైవర్ సినిమా డ్రైవర్లు కూడా తిట్టది నా భార్యనే తిట్టది నా భార్యనే అది నీ భార్యనా చెప్పు నీకు సిగ్గులేదా భార్య నీకు నా భార్య అమ్మా అబ్బాయిరా అబ్బాయి వానిటీ చేసుకోవాలనిపించింది నీకు అందం నచ్చింది లక్ష్మీదేవి లక్ష్మీదేవి నువ్వు లక్ష్మీదేవి రాక్షసేది
గబ్బిలం రాక్షసి గుడ్లకు రాక్షసి ఏదైనా ఏం చెప్పు. చూడు అంజలి తెలిసిపోయింది, ఇంకా నాకు అవసరం లేదు. వెళ్ళిపో సైతాన్ నా కొడుకప్ప ఇంట్లోకి పంపిద్దు, ఎక్కడికైనా ఎత్తుకొని వెళ్ళిపో. చంపి బయటికి కాదు ఫ్యామిలీ బయట పెడతానారా ఇంట్లోనే పెడతానా ఫ్యామిలీ? ఈ కథ అంది ఈ కథ అంది వాడు నువ్వు అందిస్తేనే వాడు రెచ్చిపోయి ఇప్పుడు జాగ్రత్తలు చూసుకోవాలి. ఇప్పుడు నువ్వు ఎంత తేడాగా ప్రవర్తించినా ఒకటి మనసులో ఉంటుంది కదా, మనోడు బయటికి పోయినా కూడా బాగుండాలని చెప్పి. ఎందుకంటే నీ పోతావా నేను ఇప్పుడు నాకు రేగిందనుకో పొడి చేస్తా అప్పచెప్తాము. నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా, అర్థమైందా? ఇంట్లో వస్తే రానిద్దండి, ఎన్ని పంపించేది మళ్ళీ మా ఇంటికి. ఇంకా మీ ఇంటికి వచ్చినా మీ ఇంటి పాపే, మీ ఇంటి పాపే. ఒక నిమిషం నేను అన్ని కనుక్కుంటాను. పొడిచేది ఏంది లేదు ల్యాండ్ బుద్ధి బుద్ధి నీకు అర్థం కాలేదు మొత్తం. ఫస్ట్ నువ్వు పోరా నువ్వు ఒక పని చేయి, బొమ్మరీలు చూసినావా? మీ కుటుంబము మీకు అందరు తీసుకొచ్చి నువ్వు బయట కాసుకుంటే ఏమైనా ఒప్పుకొని వస్తారు. సిద్ధార్థ అదే వాడినే సిద్ధార్థ అన్నావు చూడు. అంటే నువ్వెవరు? నేను నువ్వు సిద్ధార్థ వాడి, నువ్వు సిద్ధార్థనే కనబడుతున్నావు. మీరు ఇంక అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అన్నావు, మీరు ఇంక అప్పుడో ఇప్పుడో ఎప్పుడో అన్నట్ల సాంగ్ వస్తుంది చూడు, అది వేసుకోండి. బయట స్టార్టింగ్ లో ఇదే ఉంటుంది, అదేదో సినిమాలో డైలాగ్ ఉంది చూడు బొమ్మరిల్లో, అది అంటే మీకు సినిమాలు అంత టైం ఆడదు ఈ సినిమాలో వాడు ఏమైనా సంబంధం ఉందే బొమ్మరికి? అంటే టీవీలో వీళ్ళు సపరేట్ చేసుకుని చూసుకున్నారేమో. థియేటర్ మళ్ళా సెకండ్ టైమా ఫిఫ్త్ టైం రిలీజ్ అయినా? ఫస్ట్ టైం రిలీజ్ అయినప్పుడు అప్పుడు నుంచి నీ సిద్ధార్థ అంటున్నాడా? ఈ కోతిమొగం సిద్ధార్థ అంటే వాళ్ళు చచ్చిపోతాడు సినిమా ఇండస్ట్రీ వాళ్ళంతా. ఏమోలే మిగతా వాళ్ళు పిలుచుకొచ్చి తీసుకుని బంధువులందరికీ చెప్పినావా? మూతి బంధువులు చెప్పినావా? ఇంకా మనాడు వస్తారు వాళ్ళు పిలిచి చూసే మర్యాద పోతుంది. బంధువులంతా వచ్చిన లేకపోతే పట్టు చీర యా చీర కట్టి సిల్క్ వైట్ చీర గుద్దు గుద్దేస్తప్పు ఫస్ట్ ముత్తైదులు వచ్చినారా? బుట్టి పెట్టి రెడీ ఉన్నారు, గాజులు ఎలా పడిడా అక్కడ ముందర అబ్బాయిని పెట్టుకొని మళ్ళీ ముందరకు వచ్చేది. చేసిందంత చేసి వాని మీద రూపాయి చూపిస్తాను నువ్వు. ఏమే అట్లా చేతగానం చేసే కదా, వాటితో డబ్బులు తిని బంగారు తిని వాడి బంగ్లో తిప్పించి ఎంత పెట్టినాడు? ఎంత 2 లక్షలు బంగారుకి 2 లక్షలు అయింది. బొంగరాలు తెప్పించిందా చైన్ ఆడ దాచిపోయిన ఆడబెట్టినావు? చెప్పులు తీసుకుని కొడతారు మళ్ళా. ఏంది చూడు చైన్ గురించి చెప్తానులే. చైన్ చైన్ నా చైన్ నీకు ఇచ్చానే. బయటికి పోతే ఇంకా ఇద్దరు ఇంకా 7 మంది కదా ఉండేది. 7 మంది ఇంకా వాళ్ళు వేసుకొని పోతే అర్థమైంది. నువ్వు ఆగద్దు నాతో. అసలు నేను ఊరికన్నా వస్తే ఆ వెనకల నుంచి అట్లా వెళ్ళిపోయిన పాటు నేను చంపేసేవాడేమో లోపల తెలిసి. ఇంకో 6 మందిలో చూడు అంటే ఇంకోటి పట్టుకున్నాడంట. నువ్వు పట్టుకుని ఈ గురించి చెప్తాండేది నువ్వు ఫస్ట్ పోతా వస్తే నేను బట్టలతోనే పోతాను ఇంటికి. నువ్వు రాల్సింది. పెళ్లి బట్టలు లేవా మీకు? పెళ్లి బట్టలు కొనాలనా? పిలిచిపోవాలంటే రాలేవాడు. నువ్వు తెచ్చిల్లా నేను కొట్టేస్తానైనా పంపమని ఆ లిప్స్టిక్ ఇవన్నీ చూస్తాంటే నాకేం మాట్లాడుతుందన్న వీని చూస్తాంటే పంపించానండి. ఏందని ఇట్లా మంది తెచ్చిచ్చిన కొడుతుందన్న వీని చూస్తాంటే పంపించానండి. ఏందని ఇట్లా మంది తెచ్చిచ్చిన నువ్వు కూడా ఎట్లా వినేసుకోగా
పిలుసు బేబీ నేను పోతానంలే బంగారమా లోపలికే బొమ్మ వాళ్ళదేని కానీ ఊరికే బంగారం A few minutes later. రా వాగితే బాబు ముద్దు పెడతావురా రా దా పోదాం రా నీ అంత చూస్తాను నేను నీ అంత చూడు ఏం చేస్తాను అమ్మ ఇది ఈ వాడికి చాలా బంగారం ఈ వాడికి చాలా బంగారం చూసా నా కొడుకు నాయనా ఏం రా మీరు అంటే ఏంద్రా నువ్వు పోయినట్లే పోయి మళ్ళీ ఏంది ఇది పోతానే ముద్దు పెట్టినా సడన్ గా వచ్చి మిందమన్నా అన్న నింది కాదు నా కొడక ఫస్ట్ ముందే పడి ముద్దు పెట్టాలి లిప్కిస్ పెట్టినాడు నా కొడుకు గేడేసుకోవడం మేము పోతానే గేడి తీయడం చూడు ఏం తెలుగు నీ నాటకాలు చాలరా మళ్ళా మాట్లాడు నువ్వు వాడుంటే ఎందుకు అయితేనే నా వెళ్ళాలని పోలనా నువ్వు పిలిచబోదు పో నీ పిల్లాన్ని మళ్ళీ వచ్చి ఎవరేవాడే నేర్పు